నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోంది. చర్చల పేరుతో ఉద్యోగులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యోగులు సమ్మెబాట పట్టనుండటంతో మరోసారి చర్చలకు రావాలని పిలిచింది విద్యుత్ యాజమాన్యం. కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ పై స్పష్టత ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంట్రాక్టు కార్మికుల అంశం తప్ప మిగిలినవి మాట్లాడాలని యాజమాన్యం మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం విద్యుత్ సౌధలో ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్. సురేందర్, ఏం జరుగుతోంది? విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యం జరుపుతున్న చర్చలు దాదాపు 6 గంటలుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సంబంధించి ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర అంశాలకు సంబంధించి అన్నింటినీ మేము అంగీకరిస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సంబంధించిన అంశాన్ని మీరు పక్కన పెట్టినట్టు విద్యుత్ జేఏసీ నాయకులను యాజమాన్యం అడుగుతున్న పరిస్థితి. దీని మీద నిర్ణయం తీసుకోవాలంటూ అరగంట పాటు చర్చించిన తర్వాత ఎవరైతే ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ ఉన్నారో ఆయన బయటికి వెళ్ళిన పరిస్థితి. వచ్చిన తర్వాత ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పాలని చెప్పారు. దాదాపు వచ్చిన తర్వాత కూడా 3 గంటల పాటు కంటిన్యూస్గా సమావేశం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సమ్మెకి వెళ్ళాలా వద్దా అనే అంశం మీద జేఏసీ నేతలు కూడా విడివిడిగా మాట్లాడిన పరిస్థితి. ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, సంఘాల నేతల అభిప్రాయం కూడా జేఏసీ నేతలు తీసుకున్నారు. ఉమ్మడిగా జేఏసీ నేతలతో కలిసి ఖచ్చితంగా సమ్మెకి వెళ్ళాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి, దానికి సంబంధించిన తర్వాత మాత్రమే ఈ చర్చల నుంచి బయటకు వస్తామంటూ వాళ్ళు చెప్పిన అయితే మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. అయితే మళ్ళీ ఎక్కడైతే వరండా ఉందో వరండాలో మొత్తం నాయకులంతా కూడా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వెనక్కి తగ్గితే కనుక మళ్ళీ భవిష్యత్తులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సంబంధించి ముందుకు అడుగుపడే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే తాడోపడో తేల్చుకోవడానికి సిద్ధం అవ్వాలని చెప్పి నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే సమ్మెకి వెళ్తున్నామంటూ వాళ్ళు ప్రకటించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రకటించి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జేఏసీ చైర్మన్ అదేవిధంగా కన్వీనర్ ఇద్దరిని కూడా యాజమాన్యం పిలిచి మళ్ళీ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతర అంశాలన్నింటి మీద కూడా మేము స్పష్టమైన హామీ ఇస్తాము, దానికి సంబంధించి ఆర్డర్స్ కూడా ఇప్పుడే పాస్ చేస్తాము, మినిట్స్ మీద మనం రాసుకుందాము. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో ఈ ఇష్యూ అన్నింటి కూడా మీరు వదిలేయండి, రెగ్యులర్ ఉద్యోగులుగా మీరున్నారు కాబట్టి మీ సమస్యలన్నింటి కదా మేము మాట్లాడతాము, కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తావనకు రాదు అంటూ సీఎస్ తెగేసి చెప్పినట్టయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టమైన హామీ ఇవ్వాలి, ఆ అంశం మాకు ప్రధానంగా ఉంది, దీని మీద మీరు చెబితేనే మేము మిగతా అంశాల మీద మాట్లాడతామంటూ కూడా జేఏసీ నాయకులు చెప్పినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. 6 గంటల పాటు ఏకదాటిగా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. జేఏసీ నాయకులు ఎటువంటి సమాచారం చెప్తారు, లోపల చర్చలు ఏ విధంగా జరుగుతున్నాయి, బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి కార్యాచరణ పిలిపిస్తారు, లేదా చర్చలు విఫలమవుతాయనే ఒక సందిగ్ధ అయితే ప్రస్తుతం కార్మికుల్లో నెలకొంది. భారీగా విద్యుత్ సౌధ దగ్గరికి కార్మికులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. జేఏసీ నాయకులు ఏం చెప్తారనే దాని మీద రాష్ట్రంలో విద్యుత్ కార్మికులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పాలి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేందర్. కర్నూలు జిల్లాలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. కృష్ణగిరి మండలం చిట్యాల వద్ద వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కోసం వెళ్తూ ఉండగా అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీదేవి మరిది వెంకటరామరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులెవరూ గ్రామంలోకి రాకూడదంటూ రాళ్లు కర్రలతో దాడికి తెగబడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే శ్యాంబాబు బంధువులైన కేఈ చంద్ర, శ్రీధర్ గౌడ్, నక్కరాజుతో పాటు మరికొంతమంది గూండాలు దాడులు చేశారు. టీడీపీ గూండాలు రెచ్చిపోయి విచ్చలవిడిగా దాడులకు దిగడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. చిట్యాల గ్రామానికి వెళ్తుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊర్లలోకి రాకూడదని చెప్పేసి కర్రలతో ఈరోజు దాడి చేయడం, ఒక మహిళను చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మరిది ఏపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు. కేఈ వాళ్ళ బంధువులంట ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట. ఆ విధంగా రౌడీజానికి పాల్పన్నారు. కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈ రోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది.
ఏపీలో పీహెచ్సీ డాక్టర్స్ చేస్తూ ఉన్న నిరాహార దీక్ష 13వ రోజుకు చేరింది. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటున్నారు పీహెచ్సీ వైద్యులు. నిర్బంధం ప్రయోగిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పీహెచ్సీ వైద్యులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్మా ప్రయోగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటించారు. ఇప్పటికే విధులకు హాజరు కాని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ డిఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలంలోనే మనకి జ్వరాలు, మలేరియాలు ఇలాంటివన్నీ ప్రబలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డయేరియా కేసులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి తెలుసు, మేము సంచార చికిత్స ప్రోగ్రామ్ లో గానీ లేకపోతే మా రొటీన్ డ్యూటీస్ లో భాగంగా గానీ మేము హాస్టల్ విజిట్స్ చేస్తాము, వాటర్ శానిటేషన్ చెక్ చేస్తాము. ఇవన్నీ కూడా ఒక పీహెచ్సీ వైద్యులుగా మేము అన్ని రెగ్యులర్ గా చేసే డ్యూటీస్ అండి. మరి ఇప్పుడు ఎవరైతే మా ప్లేస్ లో మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళు ఇవన్నీ చూస్తారా లేదా అనేది కూడా మనకి పూర్తిగా తెలీదు. కూటమి ప్రభుత్వంలో రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని, లబ్ధిదారులను తగ్గించేందుకు లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంచి వ్యవస్థలను వైఎస్ జగన్ రూపొందిస్తే చంద్రబాబు వాటిని కుప్పకూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో దివ్యాంగుల విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి జల్లెడబట్టి ఇంకా ఎవడన్నా మిస్ అయ్యింటే ఎలిజిబిలిటీ ఉండని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే, ఈయన ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి, జల్లెడబట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది. ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమము. ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలంటే వాళ్ళకు సంక్షోభం. అందులో మనకు బాగా కొట్టొచ్చినట్టు ఈ మధ్య కనిపేది మీ విషయంలో, దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు మాజీ మంత్రి పేర్ని నాని. క్యూఆర్ కోడ్ను చంద్రబాబు కనిపెట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అసలు లిక్కర్ బాటిళ్లపై క్యూఆర్ కోడ్ విధానం తెచ్చిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ను రద్దు చేసి ఇప్పుడెందుకు తీసుకొస్తున్నారని నిలదీశారు. మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్, బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మత్స్యకారుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ నెల 22న చెలో రాజయ్యపేట కార్యక్రమం ఉండనుందని ప్రకటించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా చలో రాజీపేట వెళ్ళి రాజీపేటలో ఉన్నటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా వారు ఏదైతే మేము చాలా క్లియర్గా ప్రభుత్వానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ చెప్పాం. అయితే ప్రజలను ఒప్పించి మీరు టేకప్ చేయండి, లేని పక్షంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. వారి డిమాండ్స్కి వారితో పాటు వారికి సంఘీభావం తెలియజేసేటువంటి దానికి రేపు 22వ తారీఖున రాజీపేట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలికేటువంటి కార్యక్రమం చేయబోతాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పచ్చకామర్లతో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. పచ్చకామర్లతో మృతి చెందిన విద్యార్థినులు కల్పన, అంజలి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ తరఫున 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు బొత్స సత్యనారాయణ. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. 200 మందికి పైగా విద్యార్థులు వ్యాధుల బారిన పడితే ప్రభుత్వం పట్టించుకోదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏదైతే కేజెస్ ఉన్న పేషెంట్ని పూర్తిగా వాళ్ళ నయమైన అక్కడే ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయాలి. లోకల్లో ఉన్న మెడికల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళు మానిటరింగ్ చేసుకోవాలి. అంతేగాని ఇంత నిర్లక్ష్యంగా చేయడానికి వీల్లేదని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఆ చనిపోయిన 2 పిల్లలకి మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు
ఇచ్చిన 5 లక్షల రూపాయలు, మనిషికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందించాం. ఎల్లో మీడియాకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఛాలెంజ్ విసిరారు. మోడీ పర్యటనలో వైఎస్ఆర్సీపీ నేతలు కలవలేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న ఏబిఎన్, ఈటీవీ మీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఫేక్ ఎమ్మెల్యేలు మేము కాదని, మీ ఛానల్ ఫేక్, మీ కూటమి ప్రభుత్వం ఫేక్ అంటూ మండిపడ్డారు. తాము విడతి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. నిరూపించకపోతే మీ ఛానల్ మూత వేసుకుంటారా అంటూ ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్యే విరూపాక్షి. మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోడీకి విడత పత్రం ఇస్తే జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా బీరో ఎవరైనా ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ఓల దగ్గర తీసుకొని పోయినారు. నాదొక్కరే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కూటమి ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఓ దగ్గరే మన ఓరవకల్లో నేను అందరు ఇచ్చినవని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అలాంటిది ఫేక్ అంటున్నారు. ఫేక్ ఛానల్ మీరు, ఫేక్ కూటమి ప్రభుత్వం మీరు, మేము కాదయా. మీకు దమ్ముంటే రండి, ఢిల్లీకి రండి, ఫేకో లేదో చూపిస్తాం. మాకు ఫేక్ చెప్పే పరిస్థితి లేదు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దళితుల భూములపై కన్నేసింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. సోలార్ ప్లాంట్ పేరుతో రామకుప్పం మండలం బళ్ళ గ్రామంలో దళితుల నుంచి భూములు సేకరిస్తున్నారు. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని, అధికారులకు తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో లీక్ అయింది. అర్బన్ రూరల్లో 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపును ఏర్పాటు చేయాలంటూ నిర్వాహకుడితో ఫోన్లో మాట్లాడారు రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ మర్జీ రాంబాబు. బెల్ట్ షాపుల ఏర్పాటుతో పాటు పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్త్ సౌత్ ఎక్సైజ్ సిఐలను కూర్చోబెట్టి మాట్లాడదామన్నారు రాంబాబు. అంతేకాకుండా మద్యం అక్రమ వ్యాపారానికి బైలాస్ కూడా పెట్టుకుంటే వ్యాపారుల మధ్య ఇబ్బందులు రావని జాగ్రత్తలు చెప్పారు టీడీపీ నేత మర్జీ రాంబాబు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టారంటారు, కేసు పెట్టమంటే ఎవరికైనా కేసు పెట్టారనుకోండి, పెడితే ఆ 39 మంది కలిపి 5 లక్షల ఫైన్ అది కాలు కట్టాలి, కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకళ్ళకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారంటూ కూటమి సర్కార్పై మండిపడ్డారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. జనావాసాల మధ్య ఏరులై పారుతున్న మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు స్పందించకపోవటం ఏంటని ఆయన నిలదీశారు. ఈ సంవత్సరం కాలంగా 2 ఏళ్ళు దగ్గరే అవుతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర కానీ 16-18 ఏళ్ళు. ఈ 16-18 ఏళ్ళలో మీరు చేసింది మధ్య ఏర్లై పారుతుంది, ఎక్కడ పారుతుందో చూపుతున్నారు కదా. ఎక్కడ పారుతుందో చూపించడం అనేటువంటిది కనపడకపోతే మేమేం చేయము. మీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి, ఏ రకంగా పారుతుందో ఏంటో తెలుస్తుంది. మీయే కదా షాపులు ఇవన్నీ. సాక్షి మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు, ప్రజా సంఘాలు ఆందోళన దిగాయి. సాక్షిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని జర్నలిస్టు సంఘాలు ప్రతినిధులు డిమాండ్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనన్నారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలని, లేని పక్షంలో జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై పోరాడుతాయని హెచ్చరించారు జర్నలిస్టు సంఘాల నాయకులు. స్వేచ్ఛకు సంఖ్యలు సాక్షిపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, సాక్షిపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, సాక్షిపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ కక్ష సాధింపు, సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు. మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిలా మారింది. ఈ విషయంలో ఎవరికి వారు తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించడం పార్టీ అధిష్టానానికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. తన ఇంటికి పోలీసులను ఎవరు పంపారో తెలియాల్సిందేనని కొండా సురేఖ పట్టుబడుతున్నారు. మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీలో కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. అంతేకాదు తన ఇంటికి వచ్చిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి.
మరోవైపు కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసులను దూషించడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడాన్ని పార్టీ నేతలంతా తప్పుపడుతున్నారు. తెలంగాణ కేబినెట్ అంతా దండుపాల్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రుల పంచాయతీ కోసమే కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారన్నారు. హరీష్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలోనే గన్ కల్చర్ కొనసాగించారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజాపాలన సాగుతుందని, ప్రజలు మొదలుకొని మంత్రుల వరకు అందరూ స్వేచ్ఛగా మాట్లాడుతున్నారని చెప్పారు. కేబినెట్లో ప్రజా సమస్యలపై మాత్రమే చర్చించామన్నారు. హరీష్ రావు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు మంత్రి సీతక్క. క్యాబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, అరడజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు, దండుపాలెం మూటా లెక్క అయిపోయింది. దండుపాలెం మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి. పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించారు, ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు, ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు. అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో. దండుపాల్యం, దండుకున్నపాల్యం, గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అయ్యా, నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్ధానికి నిలువెత్తి సాక్ష్యం నువ్వు. ఈరోజు మాది ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా. నన్ను కన్నా సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా. నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్మెన్గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా, దాంట్లో అది నిజమే అని నువ్వు చేయగలుగుతావానే? ఎందుకే అబద్ధాలు? రేపు తెలంగాణ బంద్కు సిద్ధమయ్యారు బీసీ సంఘాలు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం పోరాడేందుకు నిర్వహిస్తున్న బంద్కు అధికార విపక్షాలు మద్దతునిచ్చాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించేందుకు బీసీ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. గ్రామ స్థాయిలో బంద్ను పాటించాలని పీసీసీ నుంచి కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలందాయి. బంద్ ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇవాళ 17 మంది 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థి నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈరోజు నామినేషన్లు వేసిన వారిలో 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. మరో 12 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 5 రోజుల్లో మొత్తం 63 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని మధురనగర్ పిఎస్ పరిధిలో అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాలు కలకలం సృష్టిస్తున్నాయి. అద్దె ఇంట్లో బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇంటి యజమాని. జవహర్ నగర్లో అశోక్ నివాసంలో దంపతులు అద్దెకుంటున్నారు. ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి బాత్రూంలో బల్బ్ హోల్డర్లో సీక్రెట్ కెమెరాను అమర్చారు. అక్టోబర్ 4న బల్బ్ హోల్డర్లో రహస్య కెమెరా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 13న సీక్రెట్ కెమెరాను దంపతులు గుర్తించారు. మధురనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంటి యజమాని అశోక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిన్న 16 మందితో కూడిన గుజరాత్ కేబినెట్ రాజీనామా చేసింది. ఇందులో 6గురికి కొత్త మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కింది. హోంమంత్రి హర్ష్ సంఘ్వీకి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించింది. అలాగే టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య జామ్నగర్ నార్త్ ఎమ్మెల్యే రివాబాకు కొత్త కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. బీహార్ ఎన్డీఏలో చీలికలు ఉన్నాయనే ఊహాగానాలకు చెక్ పెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ పోటీ చేస్తోందన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ దాని మిత్ర పార్టీలు కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్ష ఆర్జేడీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ రికార్డులను బద్దలు కొడుతుందని, తిరగలేని మెజారిటీ సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా.
నటుడు విజయ్ తమిళగా వెట్రి కజగం పార్టీకి గుర్తింపు లేదని స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్. కరూర్ ర్యాలీ తొక్కిసలాట కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసింది. నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా టీవీకి అర్హత సాధించేందుకు అవసరమైన ప్రమాణాలను అందుకోలేదని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. సింగపూర్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన అసోం లెజెండరీ సింగర్ జుబిన్ గార్గ్ కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జుబిన్ తండ్రి, భార్య, సోదరిని పలకరించారు. గార్గ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. జుబిన్ గార్గ్ మృతి కేసును వేగంగా విచారించాలని అసోం పోలీసులను కోరారు రాహుల్ గాంధీ. జుబిన్ గార్గ్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. శబరిమల ఆలయంలో గర్భగుడి వద్ద ఉండే ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడాలను తిరిగి అమర్చారు అర్చక స్వాములు. సాయంత్రం 4 గంటలకు తులమాస పూజల కోసం అయ్యప్ప దేవాలయం తిరిగి తెచ్చుకుంది. వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు అనంతరం ద్వారపాలక విగ్రహాలను బంగారు తాపడాలను అమర్చారు. బంగార పూత పోసిన ఈ తాపడాల బరువు 4.5 కిలోలు తగ్గిపోవడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో కీలక మైలురాయి పడింది. మేడ్ ఇన్ ఇండియా తేజస్ మార్క్ 1A టెస్ట్ ఫ్లైట్ విజయవంతం అయ్యింది. మహారాష్ట్రలో నాసిక్ ఫెసిలిటీలో రూపుదిద్దుకున్న లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA తొలిసారిగా గాల్లోకి ఎగిరింది. టెస్ట్ ఫ్లైట్ సందర్భంగా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కు వాటర్ కెనాన్ సెల్యూట్ తో ఘనంగా స్వాగతం పలికారు HAL అధికారులు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. గంటకు 2200 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ ఫ్లైట్ 9 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు. అగ్రనేతల లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టకెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న పోలీసులు ఎదుట లొంగిపోయారు. 208 మంది ఉద్యమ సహచరులతో కలిసి ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరందరికీ రాజ్యాంగ ప్రతులు అందజేసి జనజీవన స్రవంతిలోకి స్వాగతించారు పోలీసు ఉన్నతాధికారులు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 ఆయుధాలు అప్పగించారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు. కేజీల్లో బంగారం, గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, లగ్జరీ కార్లు, అల్ట్రా లగ్జరీ వాచ్లు, విదేశీ మద్యం, ఆయుధాలు. ఓ సీనియర్ IPS అధికారి ఇంట్లో సోదాలు చేసిన CBI సీజ్ చేసిన వస్తువులు ఇవి. బ్యాగులో కుక్కిన నోట్ల కట్టలు ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయలని తేలింది. పంజాబ్కు చెందిన DIG హరిచరణ్ సింగ్ బుల్లార్ను లంచం కేసులో CBI అరెస్ట్ చేసింది. పంజాబ్ చండీగఢ్లలో ఆయన నివాసాల్లో దర్యాప్తు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1.5 కేజీల బంగారం, 7 కోట్లకు పైగా క్యాష్ను సీజ్ చేశారు. మెర్సిడీస్, ఆడి కార్లు, 22 లగ్జరీ వాచ్లు, 40 లీటర్ల ఫారెన్ లిక్కర్, ఆయుధాలతో పాటు స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు తాలిబాన్ ఫైటర్స్. ఉత్తర వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 7 పాక్ సైనికులు హతమయ్యారు, పలువురికి గాయాలయ్యాయి. ఇది తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్తో కలిసి ఆఫ్ఘన్ ఫైటర్లు దాడులు చేస్తున్నారని దాయాది సైన్యం ఆరోపిస్తుంది. భారత్పై నోరు పారేసుకోవటమే పనిగా పెట్టుకుంది దాయాది పాకిస్తాన్. ఇండియాపై మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేసింది. సరిహద్దులో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తాలిబాన్లతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో 2 వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పాకిస్తాన్ విషయంలో ఆఫ్ఘన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు ఆసిఫ్. పాక్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత్. తన వైఫల్యాలకు ఎప్పుడు పొరుగు వారిని నిందించడం పాకిస్తాన్ కలవాటేనని మండిపడింది భారత విదేశాంగ శాఖ. మరో 4 నుంచి 5 దశాబ్దాలు ప్రపంచాన్ని శాసించేది భారతి అన్నారు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్. 21వ శతాబ్దం ఇండియాదే అని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రపంచంలో భారత్ సరికొత్త సూపర్ పవర్ కాబోతుందని జోసిన్ చెప్పారు. వరల్డ్ సమ్మిట్ 2025లో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన టోనీ అబోట్ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్స్ వరుసగా 3వ రోజు లాభాలతో ముగిశాయి. కార్పొరేట్ ఫలితాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల రాక వంటి పాజిటివ్ అంశాలతో పుంజుకున్నాయి. 484 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 83,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 25,709 వద్ద ముగిసింది.
బంగారం ధరలు బాబోయ్ అనిపిస్తున్నాయి. కళ్యం వేసినా సరే ఆగనంటున్నాయి. ఈరోజు గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం 3,330 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 1,32,770కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,21,700 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో $4,350 దాటింది ఔన్స్ గోల్డ్. 3 రోజుల్లోనే $200 పైగా జంప్ అయింది. వెండి మాత్రం కొనుగోలుదారులకు ఓరటిచ్చింది. కిలో వెండి 3,000 రూపాయలు తగ్గి 2,03,000 పలుకుతుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ ఆడిన 5 నెలల గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు సిద్ధమయ్యారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వన్డే ఫార్మాట్ లో చెలరేగేందుకు నెట్స్ లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ ను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్యాక్ ఇన్ బ్లూస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇద్దరు వెటరన్ ప్లేయర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్. ఈ సిరీస్ లో 3 చొప్పున సెంచరీలు చేసిన వరల్డ్ కప్ ఛాన్స్ పై స్పష్టత ఇవ్వలేనన్నారు. సొంత గడ్డపై శ్రీలంకకు ఎక్కడా లేని కష్టాలు ఉచ్చిపడ్డాయి. వన్డే వరల్డ్ కప్లో పాయింట్ల ఖాతా తెరవాలనుకున్న లంకను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో జరగాల్సిన మ్యాచ్లు వాన కారణంగా రద్దయ్యాయి. ఇప్పటికే 2 పాయింట్లతో సెమీస్ రేసులో వెనుకబడిన శ్రీలంక జట్టుకు వరుణుడు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.